ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లలో ఎంపైర్ నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. క్లాసెన్, అభిషేక్ శర్మ క్యాచ్ల విషయంలో ఎంపైర్లు తీసుకున్న నిర్ణయాలు చాలా తప్పు అని ఎంపైర్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ కేకేఆర్పై 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. అయితే జట్టు విజయాల కంటే గత 2 మ్యాచ్ల్లో ఎంపైర్లు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల విషయంలో ఎంపైర్లు వ్యవహరించిన తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో క్లాసెన్ కొట్టిన షాట్ను బౌండరీ వద్ద ఫిల్ సాల్ట్ క్యాచ్ పట్టాడు. అయితే ఆ సమయంలో అతడి కాలు బౌండరీ రూపును తాకినట్టు స్పష్టంగా కనిపించినా ఎంపైర్ అవుట్గా ప్రకటించారు. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎంపైర్ మరికొంత సమయం తీసుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్ కూడా వివాదానికి కారణమైంది. వరుణ్ చక్రవర్తి పట్టిన క్యాచ్ టీవీ రీప్లేలో నేలకు తాకినట్లు కనిపించినా టీవీ ఎంపైర్ దానిని అవుట్గా ప్రకటించాడు. రీప్లేలో బంతి చేతుల్లోకి వెళ్లే ముందు బౌన్స్ అయినట్టు కనిపించినప్పటికీ ఎంపైర్ వేళ్లు బంతి కింద ఉన్నాయనే సాకుతో అవుట్ ఇచ్చాడు. కీలక సమయంలో మంచి ఫామ్లో ఉన్న బ్యాటర్లను అవుట్ చేయడంపై ఎస్ఆర్హెచ్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించేందుకు ఎంపైర్లు కుట్ర చేస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఎంపైర్లకు స్పష్టత లేనప్పుడు నిర్ణయం బ్యాటర్లకు అనుకూలంగా ఉండాలనే నిబంధన ఉన్నా ఈ 2 సందర్భాల్లో అది పాటించలేదని వారు ఆరోపిస్తున్నారు. నిర్ణయాల విషయంలో టీవీ ఎంపైర్లు మరింత సమయం కేటాయించాలని, నాణ్యమైన కెమెరాలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఎస్ఆర్హెచ్ అభిమానులు భావిస్తున్నారు. క్లాసెన్, అభిషేక్ శర్మ వంటి కీలక ఆటగాళ్లు ఆ సమయంలో అవుట్ కావడం జట్టు స్కోరుపై ప్రభావం చూపిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.